నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోలింగ్ అనంతర హింసలో 1370 మంది నిందితులు. పోలీసుల దర్యాప్తులో లోపాలు ఉన్నట్లు సిట్ నివేదిక. తెలుగుదేశం ముసుగులో వైకాపా దుష్ప్రచారం. ఆధారాలతో సహా సిఐడికి ఫిర్యాదు చేసిన నేతలు. ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత. 1500 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల నిర్ణయం. ప్రశాంతంగా ముగిసిన 5వ విడత పోలింగ్. సాయంత్రం 5 గంటల వరకు 56.68% నమోదు. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ పాత్రపై అనుమానాలు. రాష్ట్రంలో ఎన్నికల రోజున ఆ తర్వాత జరిగిన హింసాకాండపై విచారణ చేసిన సిట్ డీజీపీకి ప్రాథమిక నివేదికను అందజేసింది. మొత్తం 33 ఘటనల్లో 1370 మందిని నిందితులుగా తేల్చింది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు పోలీసులు నిర్లక్ష్యం వహించారని, స్థానిక నేతలతో కుమ్మక్కయ్యారని సిట్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో పోలింగు రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు, అల్లర్లపై 2 రోజుల పాటు విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ బృంద సభ్యులతో కలిసి డీజీపీకి నివేదిక అందజేశారు. ఎన్నికల రోజున ఆ తర్వాత పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో 33 హింసాత్మక ఘటనలు నమోదైనట్లు సిట్ తేల్చింది. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లిన సిట్ సభ్యులు, స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. ఆదివారం అర్ధరాత్రి వరకు దర్యాప్తు కొనసాగింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన విచారణ బృందం 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి ఇచ్చింది. ఎఫ్ఐఆర్లలో కొత్త సెక్షన్లను చేర్చే విషయంతో పాటు ఇంకొన్ని కేసులు నమోదు చేయాలా వద్దా అనే అంశంపైన సిట్ సిఫారసులు చేసింది. పల్నాడు జిల్లాలోని 3 అసెంబ్లీ స్థానాల్లో 22 కేసులు నమోదైనట్లు సిట్ వెల్లడించింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు, తిరుపతి జిల్లాలోని 2 అసెంబ్లీ స్థానాల్లో 4 కేసులు నమోదైనట్లు పేర్కొంది. చట్ట ప్రకారం నేరాల నమోదు అంశాన్ని సిట్ పరిగణలోకి తీసుకుంది. నిందితులను గుర్తించి అరెస్టు చేశారా లేదా అనే అంశాలను నివేదికలో పొందుపరిచింది. 33 కేసుల్లో ఎఫ్ఐఆర్ల ప్రకారం 1370 మంది నిందితులుగా ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 124 మందిని అరెస్టు అయినట్లు తెలిపింది. ఈ కేసుల్లో మిగిలిన నిందితులను దర్యాప్తు అధికారులు అరెస్టు చేయాలని సిఫారసు చేసింది. 3 జిల్లాలో జరిగిన ఘటనలు తీవ్రమైన నేరాలుగా పరిగణించాలని స్పష్టం చేసింది. 2 వర్గాల ఘర్షణలు మరణాలకు కారణమై ఉండేవని తేల్చి చెప్పింది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్ నిర్ధారించింది. స్థానిక నేతలతో కుమ్మక్కైన పోలీసులు హింసాత్మక ఘటనలు జరుగుతున్నా మిన్నకుండిపోయినట్టు గుర్తించింది. ఈ వ్యవహారంలో కొందరు అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కేసుల దర్యాప్తులోనూ తీవ్ర లోపాలు ఉన్నట్లు సిట్ తేల్చింది. కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేసింది. నేరాల తీవ్రత మేరకు అదనపు సెక్షన్లు జోడించడంపై ఆదేశాలిచ్చినట్లు వెల్లడించింది. జరిగిన నేరాల్లో డిజిటల్ ఆధారాలను సేకరించాలని సిట్ ఆదేశాలిచ్చింది. క్షేత్రస్థాయి దర్యాప్తులో బాధితుల నుంచి పలు విజ్ఞాపనలు వచ్చాయన్న సిట్ వాటిపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సిట్ నివేదికను సీఎస్ జవహర్ రెడ్డికి పంపగా ఆయన ఈసీకి పంపారు. తెలుగుదేశం కనుసన్నల్లో పల్నాడు జిల్లాలో పోలింగ్ జరిగిందన్న వైకాపా ఆరోపణలను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్రంగా ఖండించారు. మొన్నటి వరకు ఉన్న ఎస్పీకి తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కట్టుకథలు అల్లుతున్నారని మండిపడ్డారు. కుట్రపూరిత ప్రచారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఈఓ ముఖేష్ మీనాను కోరారు. ఎస్పీలను మార్చిన ప్రాంతాల్లో అధికారులు తెలుగుదేశంతో కుమ్మక్కై పోలింగును అనుకూలంగా మార్చుకున్నారంటూ వైకాపా నేతలు సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఎస్పీగా పనిచేసిన బిందు మాధవ్ గారికి ఫ్యామిలీకి అలాగే మా ఫ్యామిలీకి ఏదో చుట్టరికం ఉందని చెప్పి లేని కథనాలు, అవాస్తవాలు ఈ 5 రోజుల నుంచి వంటి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. వాటిని నిగుదేల్చమని కోరటం జరిగింది. దానికి నేను చెప్పడం కూడా జరిగింది. నేను ఛాలెంజ్ మెథడ్లో చెప్పడం కూడా జరిగింది. నా వైపు నుంచి
ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఇవ్వడానికి నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. ఏదైతే మా వైపు నుంచి కావాలంటే కాల్ డేటా కావాలంటే కాల్ డేటా తీసుకోండి, మా ఫోన్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, నాదే కాదు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. గడిచిన నెలన్నర నుంచి మేము ఎవరితో మాట్లాడాము, ఏం చేసాము అనేది ట్రాన్స్పరెంట్గా తీసుకోండి. తెలుగుదేశానికి అడ్వాంటేజ్గా ఉన్న బూతుల్లో ఏమన్నా తక్కువ మంది సెక్యూరిటీ పెట్టారు, వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా ఉన్న వాటిలో ఏమైనా ఎక్కువ సెక్యూరిటీ పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని కూడా నిగ్గు తేల్చమని అడిగి చెప్పాము. ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పోలింగ్ రోజు కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు అండ్యూ సహకారాలు మేమేం పోలీసులు తీసుకోలేదు. ఈ రోజు ఏదైతే అవాస్తవాలు ప్రచురిస్తూ ఉన్నారో సాక్షి మీడియా వైపు నుంచి కానీ సోషల్ మీడియా వైపు నుంచి కానీ దయచేసి అది ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలని చెప్పి సిఓ గారిని ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది. అది తీసుకొస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. పోలీసు యంత్రాంగం ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడాలి, బూతులు ఆక్యుపై చేసుకోకుండా ఉండాలి, తగాదాలు జరగకోకుండా చేసుకోవాలి. బూతులు ఆక్యుపై చేసుకున్నారు, తగాదాలు జరిగాయి, తలకాయలు పగిలాయి, కొన్ని ఆస్తులు ధ్వంసమయ్యాయి. కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికి కూడా ఆ గ్రామాలకు రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. భారత ప్రజాస్వామ్యంలో చాలా అరుదుగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన. దీనికి బాధ్యత వహించవలసింది పోలీసు యంత్రాంగం. ఓటమి భయంతో వైకాపా నాయకులు కొత్త కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య ఆరోపించారు. వైకాపా నాయకుడు రామాల మన్విత్ కృష్ణారెడ్డి సోషల్ మీడియాలో తెలుగుదేశంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ డీఐజీ సెంథిల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. మన్విత్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఐజీ సెంథిల్ కుమార్ గారిని కలిశాం. మేము ఒక పనికిరాని వాడి గురించి ఒక కంప్లైంట్ ఇవ్వాలి, ఒక దుర్మార్గుడి గురించి ఒక కంప్లైంట్ ఇవ్వాలి. అతను వైసీపీ నాయకుడై ఉండి తెలుగుదేశం పార్టీ ముసుగేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా మాట్లాడి అంతా మోసం చేస్తున్నారు. ఇతనే ఆ వ్యక్తి. ఇతని పేరు రామాల మన్విత్ కృష్ణారెడ్డి. ఇతను కడప జిల్లాలో ఉంటాడు. ఈ పనికిరాని వాడు మాట్లాడే తీరు ఒకసారి వినాలా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేయమన్నారా? తెలుగుదేశం పార్టీ ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి బీసీలకి ఎన్నో చేస్తున్నారు. మీకు ఒళ్ళు తెలియకుండా ఉంటున్నారు. మేము అధికారంలోకి వస్తాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్స్ రద్దు చేస్తాం, ఎస్సీ బీసీలకు వచ్చేని రద్దు చేస్తాం. అమెరికా మేము వెళ్ళాలా, విదేశాలకు మేము వెళ్ళాలా, పెద్ద పెద్ద కారులో మేము తిరగాల, పెద్ద పెద్ద బంగ్లాల్లో మేము ఉండాలా, పై చదువులు మేము చదవాలి, మీరేంట్రా కుల వృత్తులు చేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నాడు వైసీపీ నాయకుడు. వీడు ఇంతకంటే తప్పుడు తనం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీ వాడు కాదా? మీ పార్టీ నాయకుడు కాదా? ఇదే విషయాన్ని మేము డీఐజీ లా అండ్ ఆర్డర్ సెంథిల్ కుమార్ గారికి ఇచ్చాం. విన్నాడాయన. ఇమ్మీడియట్ గా కేసు రిజిస్టర్ చేస్తా, ఎక్కడున్నా లాక్కొచ్చి లోపల పడేస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే తీసుకుంటారా, లేకపోతే నేనే పంపించానని చెబుతారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఇతని మీద యాక్షన్ తీసుకుంటావా? రండి, దమ్ముంటే మాట్లాడుకుందాం. ఓడిపోతున్నామని తెలిసి ఈ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. ఇది సరైంది కాదు అని చెప్పి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాం. అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా, మరొక నీరవ్ మోడీ అవుతారా? మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షాకు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ లేఖ రాసింది. ఈ నెల 22 నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని ఆసుపత్రుల సంఘం పేర్కొంది. 2023 ఆగస్టు నుంచి పెండింగ్ ఉన్న 1500 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాలని సంఘం నాయకులు కోరారు. సుదీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్లో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లు తెలిపారు. పలుమార్లు లేఖలు రాసినా 50 కోట్ల రూపాయలు మాత్రమే పెండింగ్ బిల్లులు విడుదల చేశారని అన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. అదనపు కేంద్ర బలగాలను రప్పించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ అనంతర హింసను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించామని, కౌంటింగ్ సందర్భంగా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపునకు 196 కౌంటింగ్ టేబుల్స్, 700 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచామని పల్నాడు జిల్లా కలెక్టర్ లట్కర్ శ్రీకేష్ బాలాజీరావు తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందన్నారు. ప్రత్యేకమైన పని ఇప్పుడు కౌంటింగ్ సజాబ్గా నిర్వహించడము, పీస్ఫుల్గా కౌంటింగ్ పూర్తి చేయడము, కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడము. మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో చాలా చక్కగా పోలింగ్ జరిగింది. కొన్ని లొకేషన్స్లో సంఘటనలు జరిగాయి, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. ఈ చిన్న లొకేషన్ కొన్ని 27 కేసెస్ వలన మొత్తం జిల్లాలో జరిగిన మంచి ఎలక్షన్ ప్రాసెస్కి ఒక చెడ్డ పేరు అనవసరంగా రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మన జిల్లాకి ఒక చెడ్డ పేరు వచ్చేయడానికి మనం అందరూ కూడా కారణం. ఎవరు ఒక్కరి మీద మనం ఇది పడడానికి లేదు. కనీసం కౌంటింగ్ టైంలో అది జరగకుండా మనం అందరూ కూడా చూసుకుంటాము. తిరుపతిలో ఈవీఎంలు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మరో 2 కంపెనీల కేంద్ర బలగాలను రప్పించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరించారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని, కౌంటింగ్ కేంద్రం వద్ద 100 సీసీ కెమెరాలతో భద్రత పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కౌంటింగ్ సెంటర్ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక పీసీ, ఒక ఏసీ, అసెంబ్లీ సెగ్మెంట్, అసెంబ్లీ, పార్లమెంట్ సంబంధించి 2 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. సో 7 సెగ్మెంట్స్ కాబట్టి 14 కౌంటింగ్ హాల్స్ ఉంటాయండి. అక్కడ దాదాపుగా 90% అరేంజ్మెంట్ ముందే చేశాం. ఎందుకంటే ఈవీఎం స్టోరేజ్ తర్వాత మూవ్మెంట్ కష్టం కాబట్టి అరేంజ్మెంట్ దాదాపుగా 90-95% చేయడం జరిగింది. ఓన్లీ ఫర్నిచర్స్, అదేవిధంగా స్టేషనరీ, కొన్ని లాజిస్టిక్స్ సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా 3 days బిఫోర్ ద కౌంటింగ్, అంటే 5వ తేదీ, 4వ తేదీ, సో 1వ తేదీ దాకా పూర్తి చేస్తాం. సో 3 tier బందోబస్తు ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో పారామిలిటరీ, దెన్ సెకండ్ అవర్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్, దెన్ థర్డ్ ఆఫ్ కోర్స్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్. లైక్ సార్ సెడ్, మనకి కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా అయ్యేదానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్, అన్ని మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనల నేపథ్యంలో సోషల్ మీడియా ఖాతాలు మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు విజయవాడ సిపి రామకృష్ణ తెలిపారు. బాటిల్స్ లో పెట్రోల్ అమ్మకాలు నిషేధించాలని బంకుల యజమానులను ఆదేశించినట్లు వివరించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపింపజేసే వారిపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. తర్వాత ముఖ్యంగా ఈ టైంలో ప్రజలకి అప్పీల్ ఏంటంటే, విపరీతంగా ఏవో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వెరిఫై చేసుకోండి. ముందు వెరిఫై చేసుకోకుండా కంగారు పడి హడావిడి చేసి ఏదో జరిగిపోతుందని అల్లర్లకి వెళ్ళడం మాత్రం దయచేసి తగదు. అందరూ కూడా వెరిఫై చేసుకోండి. ఏమన్నా అవసరం ఉంటే పోలీస్ కాల్ చేయండి. ఆల్ నెంబర్స్ ఆర్ యాక్టివ్, ఆల్ పోలీస్ నెంబర్స్ ఆర్ యాక్టివ్. మీ లోకల్ SHO కానీ, డైల్ 100 కానీ, 112 కానీ అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి మన జిల్లాలో. ఆల్ ఆఫీసర్స్ నెంబర్స్ కూడా వెబ్సైట్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై ఓన్ నెంబర్. అందరి నెంబర్లు ఉన్నాయి. ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా, డౌట్స్ ఉన్నా దయచేసి ఇమీడియట్గా కాల్ చేయండి. అంతే తప్ప అనవసరంగా అపోహలు పెంచుకొని ఇదేదో జరిగిపోతుందని చెప్పేసి గొడవలకు మాత్రం దిగద్దు. ఓట్ల లెక్కింపునకు ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అల్లర్లకు పాల్పడితే చర్యలు ఎలా ఉంటాయో ప్రజలకు పోలీసులు ప్రత్యక్షంగా చూపారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వివిధ జిల్లాల కలెక్టర్లు ఇసుక ర్యాంపులను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొన్ని ఇసుక రీచ్లలో సీసీ కెమెరాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని ఇసుక రీచ్లను పరిశీలించి త్వరలోనే సుప్రీంకోర్టుకు నివేదిక అందిస్తామని తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన మధ్యంతర నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు రాష్ట్రంలోని అన్ని ఇసుక ర్యాంపులను పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని రుద్రంకోట, దాచారం, వేలేరు గ్రామాల్లోని ఇసుక ర్యాంపులను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఇతర అధికారులు పరిశీలించారు. జిల్లాలోని అన్ని ఇసుక ర్యాంపులను పరిశీలించిన వెంటనే సమగ్ర నివేదికను కోర్టుకు అందజేస్తామని తెలిపారు.
బాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద ఇసుక అక్రమ తవ్వకాలను నిర్ధారించేందుకు జాయింట్ కలెక్టర్ శ్రీధర్, చీరాల ఆర్డీఓ, అద్దంకి ఎంఆర్ఓ వెళ్లారు. నదిలో తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. ఇసుక తవ్వకాలు నిత్యం జరుగుతున్నాయా లేదా అనే సమాచారాన్ని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు త్వరలోనే నివేదిక సమర్పిస్తామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు ప్రాంతంలోని ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఇసుక రీచ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి రికార్డులను క్షుణ్ణంగా చూడాలని అధికారులకు సూచించారు. కొన్ని ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కెమెరాలు ఏర్పాటు చేసి రికార్డులను పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు 56% పోలింగ్ నమోదైంది. ముంబైలో రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 5వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలు, మహారాష్ట్ర 13, పశ్చిమ బెంగాల్ 7, బీహార్, ఒడిశాలో 5 చొప్పున, జార్ఖండ్లో 3, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్ జరిగింది. జమ్మూ కశ్మీర్లో ప్రజలు తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉండడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత మధ్య పోలింగ్ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గౌరీగంజ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిందే, శివసేన యూబీటీ వర్గం నేత ఉద్దవ్ ఠాక్రే, వ్యాపారవేత్తలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కుటుంబాలతో కలిసి ముంబైలో ఓటు వేశారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, హాకీ ఇండియా చీఫ్ దిలీప్ టిర్కీ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, క్రికెటర్ అజింక్య రహానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, జాన్వీ కపూర్, జోయా అఖ్తర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ బాగ్నని, సంజయ్ దత్, మనోజ్ బాజ్పేయి, అనిల్ కపూర్, హేమా మాలిని ఓటు వేశారు. ఈ విడతలో పలు హై ప్రొఫైల్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రాయ్బరేలీలో రాహుల్ గాంధీతో భాజపా నేత దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ పడ్డారు. అమేఠీలో స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత కిషోరీలాల్ శర్మ మధ్య పోటీ నెలకొంది. లక్నవూలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సమాజ్వాదీ నేత రవిదాస్ మహారోత్రా ప్రత్యర్థులుగా ఉన్నారు. పీయూష్ గోయల్, రోహిణి ఆచార్య, చిరాగ్ పాస్వాన్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ వంటి ప్రముఖుల భవితవ్యం 5వ విడతలో తేలనుంది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 5వ విడత పోలింగుతో 428 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఒడిశాలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ విడతలోనే పోలింగ్ జరిగింది. మే 25న 6వ విడత, జూన్ 1న 7వ విడత పోలింగ్ జరగనుంది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. రైసీతో పాటు అదే హెలికాప్టర్ ప్రయాణిస్తున్న విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలెక్ రహ్మతీ కూడా మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ప్రకటించింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించిన ఐఆర్ఎన్ఏ కాసేపటికే రైసీ మరణించినట్లు ధృవీకరించింది. రైసీ మరణించడం ఇరానీయులను తీవ్ర ఆవేదనలోకి నెట్టింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ క్షేమంగా తిరిగి రావాలని యావత్ దేశం చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. రైసీతో పాటు అదే హెలికాప్టర్లో ప్రయాణిస్తోన్న విదేశాంగ మంత్రి హొస్సేన్ అమర్ అబ్దుల్లాహియన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రహ్మతీ సహా అధికారులు మరణించినట్లు ఐఆర్ఎన్ఏ ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు వాయువ్యాన దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ప్రమాద స్థలాన్ని గుర్తించిన వెంటనే
వెంటనే ఇరాన్ త్రివిధ దళాలు శరవేగంగా సహాయ చర్యలు చేపట్టాయి. సోమవారం ఉదయం ఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని ఇరాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీ గుర్తించింది. ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైందని, అందులో ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించారు. కాసేపటికే అధ్యక్షుడి మరణ వార్తను ఇరాన్ మీడియా ధృవీకరించింది. హెలికాప్టర్ శకలాల దృశ్యాలను మీడియా ప్రసారం చేసింది. అధ్యక్షుడు ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ఆచూకీ తెలియడం లేదనే విషయం తెలియగానే ఇరాన్ త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయినప్పటికీ రైసీ ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు విశ్వ ప్రయత్నాలు చేశాయి. పొగమంచు, వర్షం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించాయి. తూర్పు అజర్బైజాన్ రాష్ట్రంలోని వర్జాకాన్ నగరానికి సమీపంలో ఉన్న అడవుల్లో సైనిక బలగాలు ముమ్మర గాలింపు కొనసాగించాయి. మరోవైపు ఐఆర్సీఎస్ తమ 46 మెరుపు దళాలను రంగంలోకి దించింది. ఈ సహాయ చర్యలు కొనసాగుతుండగానే ఇబ్రహీం రైసీ మరణ వార్త వెలువడింది. హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయిందని, హెలికాప్టర్ కూలిన ప్రాంతం మొత్తం కాలిపోయిందని తెలిపింది. ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ఆదివారం ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఇరాన్, అజర్బైజాన్ దేశాల సరిహద్దుల్లో కిజ్ కలాసి, కొదావరిన్ అనే 2 డ్యాంలను అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్ తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమర్ అబ్దుల్లాహియన్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, తబ్రీజ్ ప్రావిన్స్ ఇమాంలతో కలిసి తబ్రీజ్ పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు. మరో 2 హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కుప్పకూలింది. రైసీ 2017లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి హసన్ రౌహానీ చేతిలో ఓడిపోయారు. 2019లో న్యాయ వ్యవస్థ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. రెండో ప్రయత్నంలో 2021లో దేశాధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా అందరూ రైసీని చూస్తుంటారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడని ఆయనకు పేరుంది. కాగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రస్తుత హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖమేనీ, రైసీల ఆదేశాలతో ఇజ్రాయెల్పై ఇరాన్ బలగాలు గత నెలలో డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశాయి.